నువ్వేమో సూపర్ 6 అని చెప్తివి, ఎక్కలేని అబద్ధాలన్నీ కూడా హామీల రూపంలో వండి వార్చి ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కితివి. మరి నువ్వు వచ్చినాక చేసింది ఏమయ్యా అంటే, ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ గతి పట్టించారంటే, తెలుగు ప్రజలు యావత్తు కూడా తాము దగాపడ్డామనేటువంటి ఒక అభిప్రాయంలో ఉన్నారు. ఎనీ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, జనసేనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మేము దగాపడ్డాము అనేటువంటి భావనలో ఉన్నారు సంపూర్ణంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తొలి సంవత్సరం నుంచే ఇచ్చిన నవరత్నాల హామీలను అమలు పరుస్తూ వచ్చారు. ప్రత్యేకించి రైతు భరోసా అనేది రెండవ సంవత్సరం నుంచి అమలు చేస్తానని చెప్పిన రైతు భరోసాను కూడా మొదటి ఏడాదికే తీసుకొచ్చి 12,500 కాకుండా 13,500 ఇచ్చి 5 సంవత్సరాల పాటు 67,500 రూపాయలు ఇచ్చాడు ప్రతి రైతు పాస్బుక్. ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాటను నిలబెట్టుకుంటా 5 సంవత్సరాల పాటు సంక్షేమ పథకాలను అందజేశారు. అది చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, నేతన్న నేస్తం కావచ్చు, పెన్షన్లు కావచ్చు. సంక్షేమ పథకాల విషయంలో జగనన్న ఇచ్చిన మాట మీద కట్టుబడి 5 సంవత్సరాల పాటు కూడా ఒక సంక్షేమ ప్రభుత్వాన్ని నడిపినారు. ప్రజలను తమ కన్న బిడ్డల వలె చూసుకున్నారు. ఇది నా బాధ్యత అన్నాడు. జగనన్నకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాలే. కోవిడ్ సమయంలో 78,000 కోట్ల పన్నుల రాబడి తగ్గిపోయినా, ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన డేటు ప్రకారం సంక్షేమ పథకాలు అందించడమే కాకుండా ప్రతి ఇంటికి కూడా ఆశా వర్కర్లు పంపినారు, వాలంటీర్లను పంపినారు, ఇంటింటికి మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చినారు, ప్రతి కుటుంబానికి బియ్యం ఇచ్చారు, ప్రతి నెల 1000 రూపాయల డబ్బులు ఇచ్చినారు. గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు, క్వారంటైన్లు ఏర్పాటు చేశారు. నరేంద్ర మోడీ గారు సైతం మెచ్చుకునేటువంటి విధంగా కోవిడ్ సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వచ్చారు. దేశానికే ఆదర్శమయ్యారు. మరి అభివృద్ధి చేయలేదంటే, అభివృద్ధిలో కూడా హార్బర్లు నిర్మించారు, పోర్టుల నిర్మాణం చేపట్టారు, మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టారు, పోలవరం గేట్లు బిగించి పోలవరానికి రూపును తీసుకొచ్చారు, వెలుగొండను దాదాపు పూర్తి చేశారు. గండికోట నుండి చిత్తూరు జిల్లాకు నీరిచ్చేదానికి గాలేరు నగరి ద్వారా హంద్రీనివాకు లింక్ చేసేటువంటి ప్రాజెక్టును ప్రారంభించి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చెప్పుకోవడానికి 100 ఉన్నాయని జగన్ గారు చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. మరి ఈ 1 సంవత్సర కాలంలో ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు? చెప్పుకోవడానికి ఏమున్నాయి? చెవులో పూలు పెట్టడం తప్ప నిన్న మీరు ఏం చేశారు? మీరు లోకేష్ బాబు గారు నిన్న తగ్గేదేలే అంటే అన్నాడు. తగ్గేదేలే అంటే మా గొంతు మేము కోసుకోవడంలో మేము తగ్గేదే లేదన్నట్టు కనపడతా ఉంది. సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే 170% మంది వాళ్ళ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నారు. ఒక సర్వేలో తేలింది. 170% మంది మహానాడుకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు వారి ఎమ్మెల్యేల మీద విరుచుకుపడతా ఉన్నారు. మరి ఈయన సూపర్ 6 అమలు చేయలే, అప్పుడే 6 శాసనాలు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తున్నాం. సూపర్ 6 అమలు చేయలేదు, కానీ నేను అన్ని అమలు చేసినానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయనకు ఆల్జీమర్స్ పీక్స్కి వెళ్ళిందా? మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కునేటువంటి టైం వచ్చిందా? ఇప్పటికీ పెన్షన్ మినహా వేరే ఏదైనా చేసింది ఉందా? కరెంటు బిల్లులు నేను పెంచనన్నాడు చంద్రబాబు. పెంచి మొదటి 6 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేసింది కనపడలేదా? చంద్రబాబు మర్చిపోయినారా లేక బొంకుతా ఉన్నారా? డిఎస్సి పూర్తి చేశామంటారు, తొలి సంతకం మాత్రం చేశావు,
నీ సంతకానికి విలువ లేదు. ఆ నోటిఫికేషన్ ఉందో ఊడిందో ఈరోజు కూడా నిరుద్యోగులు మోసం చేశాడంటున్నారు. ఉద్యోగుల్ని ఊరించావు, ఉడికిస్తా అన్నావు. నిరుద్యోగులంతా ఈరోజు నీ మీద కారాలు మిరియాలు నూరుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచార పటోటాలతో, ఆర్భాటాలతో, వికృత చేష్టలతో, వికటహాసాలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలతో మొదలుపెట్టావు నీ ప్రభుత్వం. మరి ఈరోజు మీ ఔరంగజేబు పరిపాలన మెడికల్ కాలేజు అమ్మకాలతో, సచివాలయ ఆర్బీకే వ్యవస్థల రద్దుతో, వాలంటీర్ల వ్యవస్థల రద్దుతో, వెనుకబడిన ప్రాంతాల తాగు సాగునీటి ప్రాజెక్టుల రద్దుతో, మహిళా సాధికార వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో, విద్యార్థుల భవిష్యత్తును చిదిమేస్తూ, ఉన్న ఉద్యోగాలు రద్దు చేస్తూ, నిరుద్యోగులను మోసం చేస్తూ, మీరు వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి, ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కనపడటంలే, లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టి పోలీసులను మీ గోర్ఖాలుగా వాడుకొని ఈరోజు ఒక అరాచక రాజ్యాన్ని, మీ రౌడీ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో. పథకాలు అడిగితే గొంతు కోస్తారేమో, గొంతెత్తితే గొంతు కోస్తారేమో అనేటువంటి ఒక భయాన్ని కల్పించారు ఈరోజు రాష్ట్రంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జైళ్లకు పంపి దాన్ని గొప్పలుగా చెప్పుకుంటా ఉన్నారు మహానాడులో. ఒక ఆయన ఎక్కడ పోయాడో తెలియదంటే, ఇంకొక ఆయన జైల్లో ఉన్నాడంటే, ఇంకొకరికి ఏమైందో తెలుసు కదా అంటున్నాడు. రెడ్ బుక్ గురించి గొప్పగా చెప్పుకుంటా ఉన్నాడు. మరి మీకు అధికారం ఇచ్చింది ఇందుకేనా అని ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మరోవైపు సంక్షేమ పథకాల విషయంలో మీరు మోసం చేసిన ప్రతి ఒక్క విషయం కూడా ఈరోజు ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. మరి చెవులో పూలు పెట్టే కార్యక్రమం, కరెంటు బిల్లులు పెంచనన్నావు, పెంచేశావు. 2005లో మొదలైన హంద్రీనీవా, గాలేరు నగరి మరియు హెచ్ఎల్సి మోడర్నైజేషన్ పూర్తి చేయలేదు. రాయలసీమ కోసం పోలవరం అని చెప్పావు, పోలవరమే పూర్తి చేయలే. అప్పుడే ఏ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలే. 2005లో మొదలైన ప్రాజెక్టులు అప్పుడే పోలవరం నుంచి బనకచెర్లకు 80,000 కోట్లతో పనులు అనౌన్స్ చేస్తా ఉన్నావు. రోజుకు ఒక ప్రకటన ఇస్తావు. మొన్నటి వరకు నాదే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద నాకే ఉన్నాయి పేటెంట్ రైట్స్ అన్నావు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటా ఉన్నావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 95లో మెయిన్ ఫ్రేమ్స్ భూమి వచ్చింది దేశంలో. ప్రపంచవ్యాప్తంగా మెయిన్ ఫ్రేమ్స్ మీద ఐటీ ఉద్యోగులు కావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు లక్షలాది మంది ఈ దేశం నుంచి వివిధ అమెరికా లాంటి దేశాలకు వెళ్ళారు. అదొక భూమి వచ్చినటువంటి టైం, ఐటీ భూమి అది. 92లో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు భూమి పూజ చేసినటువంటి హైటెక్ సిటీని నువ్వు వచ్చినాక పూర్తి చేసి నేను హైటెక్ సిటీ నేనే కట్టానంటావు. రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన ప్రాజెక్టులు కావచ్చు, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే కావచ్చు, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్నీ కూడా ఆయన పూర్తి చేసినవన్నీ కూడా నేనే తెచ్చానని చెప్తావు. మరి ఈ రాష్ట్రానికి నేనే బ్రాండ్ అంబాసిడర్ అంటావు. కరువుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్, అబద్ధాలకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్, ఈ రాష్ట్రాన్ని దగా చేయడానికి వెన్నుపోటుకు నువ్వే బ్రాండ్ అంబాసిడర్. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చెవులో పూలు పెట్టేటువంటి అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకు తోడు ఇప్పుడు ఆయన కుమారుడు వచ్చాడు. కాబట్టి ప్రజలారా మేము గమనించి చెప్తా ఉన్నది ఒకటే, వైకుంఠపాలి తప్పదు. చంద్రబాబు నాయుడు గారు